ప్రకృతి మనకు అనేక రకాల సుగంధ ద్రవ్యాలను అందించింది. అలాగే నేచర్ లో ఉన్న రకాల సహజ చక్కెరలు కూడా లభిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి తేనె. పూల మకరందం నుంచి సేకరించిన పుప్పొడిని తేనెటీగలు తేనెగా మారుస్తాయి. దీన్ని వాటి సంతాన వృద్ధికి ఉపయోగించుకుంటాయి. ఈ తేనె మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇటీవల కాలంలో కృత్రిమ పద్ధతుల్లో తేనె తీయడం కామన్ అయిపోయింది. కానీ ఇప్పటికీ దీని వాడకం గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలతో తేనెను అస్సలు కలిపి తినకూడదు. దీనివల్ల వంటకాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పాలు, తేనె బాగా కలిసిపోతాయి. అయితే వేడి పాలు లేదా వేడిగా ఉండే ఇతర పాల పదార్థాలలో తేనెను కలపకూడదు. వేడి పాలు ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతాయి. దీంతో తేనె కలిపితే ప్రోటీన్ల ఆకృతి దెబ్బతింటోంది. ఈ డ్రింక్ ఫ్లేవర్ కూడా బాగుండదు. వేడి పాలలో తేనె కలిపి తాగితే దాంట్లోని ఔషధ గుణాలు నశిస్తాయి, ఇక విషపూరితంగా మారుతాయి. వెల్లుల్లి, తేనె కలిపి చేసే వంటకాలు ఆరోగ్యానికి మంచివని నమ్ముతారు. వెల్లుల్లిని ఇది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుస్తోందట. తేనెతో మిక్స్ చేస్తే వెల్లుల్లి స్ట్రాంగ్ ఫ్లేవర్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. దీనివల్ల వెల్లుల్లి ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. వేడి నీళ్లు, వేడిగా ఉండే పదార్థాలలో తేనెను కలపకూడదు. ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా తేనెలో ఉండే హెల్దీ ఎంజైమ్స్, పోషకాలు నిర్వీర్యమవుతాయి. అందుకే వేడిగా ఉండే డ్రింక్స్ లో కాకుండా చల్లని పానీయాలలో తేనెను కలుపుకోవడం మంచిది. తేనెను వేడి చేస్తే దాంట్లో ఉండే సహజ చక్కెరలు క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయని పరిశోధనల్లో తేలింది. పుల్లగా ఉండే పండ్లలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో తేనె కలపడం మంచిది కాదు. పుల్లని పండ్లలోని యాసిడ్స్ తేనె సహజ రుచిని మారుస్తాయి. అలాగే దీని ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయి. సిట్రిక్ యాసిడ్ కంటెంట్ తక్కువగా ఉండే డ్రింక్స్ లోనే తేనెను కలపడం మంచిది. దోసకాయను, తేనెను వేరువేరుగా చూస్తే రెండు ఆరోగ్యానికి మంచివే, కానీ వీటిని కలిపి తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు పదార్థాల్లో వ్యతిరేక లక్షణాలుంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దోసకాయ శరీరానికి చలువ చేస్తుంది, అయితే తేనె శరీరానికి వేడి చేస్తుంది. అందుకే ఈ రెండు కలిపి వాడితే జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఇది అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ వీడియోలో అందించిన సమాచారం ప్రాథమిక సమాచారం మాత్రమే. News18 తెలుగు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. మరిన్ని మెరుగైన సూచనల కోసం నిపుణుల సంప్రదించండి. News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.